మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాంగ్రెస్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. నిజంగా పెద్ద ఆఫర్ ఇది కాంగ్రెస్ పార్టీకి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చింది కదా కాంగ్రెస్. ఆ రుణమాఫీ గనక మాట నిలబెట్టుకొని ఇప్పుడు చేస్తే ఏకకాలంలో తను పోటీకి వెళ్ళి తప్పుకుంటానని కాంగ్రెస్కు సవాల్ విసిరిండ్రు. 2 లక్షల రుణమాఫీ అనేది నిజానికి డిసెంబర్ 9నే చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ ప్రచారంలో చెప్పింది డిసెంబర్ 9న మేము రుణమాఫీ చేస్తున్నాము సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అని చెప్పారు. అంతకన్నా ముందు డిసెంబర్ 7 ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటే మీరు వెంబడే బ్యాంకులకు పోయి రుణమాఫీ చేస్తాం కాబట్టి మీరు డబ్బులు తెచ్చుకోండి, 2 లక్షల వరకు మీరు తెచ్చుకోండి, అప్పు మేము తీరుస్తామన్నారు. ప్లస్ పాత అప్పులు మీరు ఎవ్వరు కట్టొద్దు రూపాయి కూడా, మొత్తం అవి ఇవి పాతయి కొత్తయి అన్నీ డిసెంబర్ 9 నాడు మాఫీ అయిపోతాయి అని వీళ్ళు ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు ఆ వాగ్దానం అమలు కాలేదు. డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9 పోయింది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు అదొక పెద్ద సవాల్ అయింది కాంగ్రెస్కి. నువ్వు బీజేపీ అభ్యర్థి మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ సవాల్ విసిరిండ్రు. ఇదే పెద్ద బంపర్ ఆఫర్ ఇదే కాంగ్రెస్కి. మీరు 2 లక్షల మాఫీ చేస్తే పోటీకి వెళ్ళి తప్పుకుంటానని. అసలు దీని మీద ఎవరు స్పందిస్తారు? ఈ సవాల్ను కాంగ్రెస్ స్వీకరిస్తుందా లేదా? వాళ్ళతో మాట్లాడదాం. కొంతమంది మినిస్టర్స్కి ట్రై చేద్దాం. ఒక్క మినిస్టర్ మాట్లాడినా మనకు సమాధానం వస్తుంది. చూద్దాం ఎవరితో మాట్లాడాలి. కాంగ్రెస్ రైతుల విషయంలో ఎట్లా కార్నర్ అవుతుంది అని చెప్పనికే ఇదొక ఎగ్జాంపుల్. అంటే రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనే దాని విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. కానీ రైతులు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వేరే ఒక స్పోక్స్ పర్సన్ ఉన్నారు, వాళ్ళకి గీద్దాం. ఒక స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ రెడ్డికి గీద్దాం. ఎందుకంటే ఆయన ఏమైనా స్పందించడం చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎవరు స్పందిస్తారు లేరు. వాళ్ళకి రుణమాఫీ మీద ఏం చెప్పాలో తెలియదు. ఈటెల రాజేందర్ గట్టి సవాల్ విసిరండి. నిజానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేని సవాల్ విసిరిండ్రు. దానికి ఏం స్పందించాలనో, దానికి ఎట్లా స్పందించాలో కూడా బహుశా కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి కొన్ని రోజులకి వెళ్ళి ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంది, నువ్వు రుణమాఫీ చేస్తారా చెయ్యరా? సామారామరెడ్డి అన్న నమస్తే అన్న. నేను లైవ్లో ఉన్నాను సిగ్నల్ టీవీ నుంచి. రైట్. ఈటెల రాజేందర్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు కాంగ్రెస్కి. మీ మినిస్టర్లు ఎవరు ఫోన్ ఎత్తలేరు, మీకు స్పోక్స్ పర్సన్స్ కూడా ఒకరిద్దరు ఫోన్ ఎత్తలేదు, ఒకరు ఎత్తి కట్ చేసిండ్రు. మీరు ఫోన్లో మాట్లాడతారని అనుకుంటున్నా. కాంగ్రెస్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తే పోటీలోకి వెళ్ళి తప్పుకుంటానంటున్నారు ఈటెల రాజేందర్. సవాల్ స్వీకరిస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఎన్నికల కోడ్ ఒకటి వచ్చింది, ఎన్నికల కోడ్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీకి కట్టుబడి ఉంది. మేము వచ్చిన తర్వాత చేస్తామన్న ప్రతి హామీని ఒకరోజు అటు ఇట్లో అయినా మేము చేస్తూనే ఉన్నాము. మా చిత్తశుద్ధి ప్రజలు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఉంటున్నటువంటి పరిస్థితులలో ఈ ఎన్నికల కంటే ముంగట జరుగుతలేదు అనేటటువంటి అంశాల మీద ఈటెల రాజేందర్ గారు మరి రాజకీయంగా అదేదో ఎత్తుగడగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలకు చాలా చిత్తశుద్ధితో ఉంది, నమ్మకంగా కూడా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. ఏ రైతును కూడా రుణం కట్టాల్సిందని వేధిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేరు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం, చేసి తీరుతాం. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిన్న నిర్మల్ జిల్లాలో చాలా మంది రైతులకు నోటీసులు వచ్చినాయి. మీరు 15 రోజుల మీ లోన్ కట్టకపోతే మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటామని ఒకటి. రెండవది, మీరు ఇచ్చిన హామీ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని. ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వచ్చింది, కానీ ఇప్పటికి 100 days అయిపోయింది. మీరు ఇచ్చిన హామీ డేట్ అయిపోయి. మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా మేము మాట మీదనే ఉంటున్నాము. మేము ఇవ్వలేదని అంటలేము కదా. అది దాచిపెడితే దాగేదేం కాదు కదా. ఒకవేళ రైతుల గిట్ట ఎవరి నుంచైనా నోటీసులు వచ్చి అట్లా వేధించేటటువంటి పరిస్థితులు ఉంటే అది ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి మాత్రం పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకుంటది. అట్లాంటి దాంట్లో ఎట్లాంటి శశభిషలు లేవు. ఎవరిని వేధించేటటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్కార్ రానిచ్చుకోదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా గిట్ట జరిగితే అది ప్రభుత్వం దృష్టికి, ఇప్పుడు మీ ద్వారా నా దృష్టికి కూడా వచ్చింది, దీన్ని ఇట్లా అయింది కదా అనేటటువంటిది. మళ్ళీ వాళ్ళని వేధించేటటువంటి పరిస్థితులకి అట్లాంటి ఆస్కారం కలిగించేటటువంటి సందర్భాలు మాత్రం ఉండబోవు అని చెప్తున్నాం. కానీ రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. మీరు చెప్పిన డేటు డిసెంబర్ 9, ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ డేట్ డిసెంబర్ 9. డిసెంబర్ 7న మీ ప్రభుత్వం వచ్చింది, డిసెంబర్ 9న మీరు రుణమాఫీ చేస్తామన్నారు. అవును, చేయలేదని ఒప్పుకుంటారా? మేము ఒకటే చెప్తున్నాము, చేయనప్పుడు చేయలేదని అంటాం, కానీ చేసినామని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు చేయకపోయినా కూడా మేము చేసినాం కదా, ఎందుకు చేయలేదని అనే కదా. మొండి వాగుడు నేను వాగద్దు కదా, అది కరెక్ట్ కాదు కదా. మేము ఇచ్చిన మాట మీద ఉంటున్నామా లేదా, మాకు చిత్తశుద్ధి ఉందా చేసేది అంటే చేసేది ఉంది. మేము రుణమాఫీ చేస్తామన్నాం, చేస్తాం. దానికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ తోటి కన్సల్షన్ లెక్క ఏర్పాటు చేసుకొని అది చేపించడం అనేటటువంటి ప్రణాళిక నడుస్తూనే ఉంది. అది
సర్కార్ వచ్చినప్పటి నుంచి డే వన్ కెంచి అన్ని ప్రమాణాల మీద అంటే అన్ని గ్యారంటీల మీద దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి రివ్యూస్ తోటే ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీలో పనిచేసుకుంటూ పోతున్నారు. అది మనం చూస్తా ఉన్నాము. అది ఉచిత ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి మొదలు పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి కొలువుల నోటిఫికేషన్ దాకా అన్ని కూడా ఒక రోజు అటు ఇటైనా. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పాలనలో పాత పరిస్థితులు మరీ ఇంత అధ్వానంగా ఉంటాయని చెప్పి ఎవరి కళలో కూడా మేము అనుకోలేదు. ఆర్థికంగా పరిస్థితులు అంతో ఇంతో మెరుగ్గానే ఉంటాయి కదా అని అనుకుంటాం, కానీ మరీ మొత్తం కూలిపోయిన దాన్ని ఇటుకిటుగా పేర్చి కట్టుకుంటా మళ్ళీ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రమాణాలు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భాలలో ప్రజలు ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు మమ్మల్ని. ఎక్కడ కూడా టెన్షన్లు ఏం లేవు, జరగదేమో అనేటటువంటి ఆస్కారం అంతకంటే లేదు. అంటే ఇంతకుముందు బాగుంది అంటున్నారా? ఎలక్షన్స్ ముందు ఆల్రెడీ మీరు అప్పుల పాలైన తెలంగాణ అని మీకు ఆల్రెడీ రాష్ట్రంలో అప్పుల సిచ్యువేషను లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి అవగాహనతో మీరు మాట్లాడినారు కదా, దాని తర్వాతనే కదా ఇచ్చిన హామీ. ఇప్పుడు ఓడిపోతున్న సంగతి తెలిసినాకనే కదా బిల్లుల పేమెంట్ కి సంబంధించి ఉన్న పైసలు మొత్తం గల్లగురికి ఖాళీ చేసినటువంటి కేసీఆర్ ని జవాబు కూడా అడగాలి కదా. అవునా కదా? ఎన్నికల కోడ్ ఉంటున్నప్పుడు కూడా ఏమన్నానంటే పాత బిల్లుల బకాయిలే అని చెప్పి సంక్షేమాల కోసం ఉంటున్నటువంటి పైసల్ని ఎటు నేను గెలవనప్పుడు ప్రజల నోటికాడి బుక్క నేనెందుకు కొనేయాలని చెప్పి ఎడమ చేతోటి కొట్టినటువంటి కేసీఆర్ కదా చేసింది. ఉన్న రూపాయలను కూడా బిల్లులు అని చెప్పి సొంతంలో బిల్లులు క్లియర్ చేసుకున్నటువంటిది మనం అన్ని న్యూస్లలో మీ డిబేట్లలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా శివారెడ్డి గారు. అప్పుడు ఇప్పుడు ఏంది ఈటలందరూ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను కాంగ్రెస్ వినియోగించుకుంటలేదు, అంతేనా? నేను ఆయన ఒకటే అంటున్నా, పాపాల చిట్టాలో పాపాల భైరవుడు లెక్క ఉండి ఆ రోజు ఆర్థిక మంత్రి లెక్క ఉండి నువ్వే మొరగుద్దినావు. ఈ పాపాలన్నిటికీ పునాదులలో నీ భాగస్వామ్యం ఉందంటున్నా నేను. కాళేశ్వరానికి మొదలు పెట్టుకుంటే ఆ రోజు నువ్వు ఆర్థిక మంత్రివే కదా. ఈ అవినీతి కుంభకోణాలు మొత్తం నీ రాజముద్రతోటి నడిచినాయి. నువ్వు ఈ రోజు వచ్చి మనం ఏదో శుద్ధపూసల లెక్క మనం మాట్లాడినంత మాత్రాన ఒరిగేటటువంటి అంశాలు ఏం కాదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు పాలనలో ఉంటున్నప్పుడు ఏ రోజైనా దీని గురించి ఆస్కారం ఎత్తి చూపి మాట్లాడినరా? ఇదే రైతు రుణమాఫీ గురించి నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నావు. 5 సంవత్సరాలు నువ్వు అధికారంలోకి రాగానే చేస్తా అని చెప్పి అదే సర్కారులో నేను బయటకు వచ్చినావు. అది నీ వ్యక్తిగత కారణాలతో వచ్చిన ఆత్మగౌరవం అని చెప్పి ప్రజల సమస్యల గురించి కొట్లాడి బయటకు వచ్చినానే కాదు. 5 సంవత్సరాలు మీరెందుకు చేయలేదు? అట్లనే మీరు చేయలేదు కాబట్టి నేను చేయలేమని మేము అంటలే, మేము చేసి తీరుతామని మేము అంటున్నాం. చిత్తశుద్ధి మీద ప్రజలకి కాదు. ఇప్పుడు ఆయన పోటీలోకి వెళ్ళి తప్పుకుంటే మీకు ఈజీ అవుతుంది కదా, ఇంకా ఒక్కరు ప్రత్యర్థుంటారు బీఆర్ఎస్ నుంచి, మీకు ఈజీ కదా ఆ సవాలు స్వీకరించి మీరు ఆ పని చేయగలిగితే. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇది రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి అంశాలు. ఆర్థికంగా ఉంటున్నటువంటి వెసులుబాట్లని అన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎక్కడి వరకు సాధ్యమవుతుంది అనేటటువంటి దాని మీద క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ సర్వసభ్య సమాజానికి తెలుసు. ప్రయారిటీ బేసిస్ వల్ల ఇది కూడా జరగాల్సిందే అనేటటువంటి దాని మీద పెట్టిండ్రు. ఆ ప్రాసెస్ పూర్తిగా అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి రుణమాఫీ కూడా జరుగుతుంది. కొలువులకు సంబంధించి కూడా పెద్దగా ఎట్లా అనంటే అదేదో మొత్తం అయిపోయింది, అదేదో ఇంకేంది చెప్పిర్రు అనంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీలో ఉంటున్నటువంటి ఈటల రాజేందర్ గారు కేంద్ర సర్కార్లో, మీరు సర్కార్లో ఉంటున్నటువంటి మీ పార్టీ తెలంగాణకి ఏ మొరగ పెట్టిందో 10 సంవత్సరాలుగా చెప్పరు. అది ఫస్ట్ మేము చెప్తాం. మీరు నిజంగా ప్రతి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇప్పుడు వేసారు బీజేపీకి నుంచి, మా కాంగ్రెస్ పార్టీ కూడా పోటీల్లో నిలబడదు. అసలు ప్రతి ప్రజలకు 15 లక్షల రూపాయలు వేసేసేయండి. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబడరు మరి? ఇక వేయండి ప్రతి ప్రజానీకానికి 15 లక్షల అకౌంట్లలో. అన్నారు కదా మీరు వచ్చిన 100 రోజులలో నల్లధనాన్ని తీసుకొని వస్తాము, అట్లా చూస్తే ప్రతి ఒక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఒక ఇస్తామని అన్నారు. అట్లా చూసుకుంటే యావరేజ్ గా జిల్లాకి 3 లక్షల ఉద్యోగాలు రావాలి. ఒక నిమిషం రామరెడ్డి గారు, ఒక నిమిషం జూపల్లి గారు లైన్ లో ఉన్నారు, ఒక నిమిషం ఉండండి. సార్ నమస్తే. జూపల్లి సార్ ఒక నిమిషం సార్ ఇవ్వండి. గారు సార్ నమస్తే సార్. సార్ బాగున్నాను, నేను సిగ్నల్ టీవీ లైవ్ లో ఉన్నాను సార్. ఈటెల రాజేందర్ గారు ఒక సవాల్ విసిరింది సార్. ఒకవేళ మల్కాజ్గిరి అభ్యర్థిగా ఉన్నారు ఆయన బీజేపీ, ఇలా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇప్పుడు కనుక చేస్తే కాంగ్రెస్ పోటీకి వెళ్ళి తప్పుకుంటానంటున్నారు. మీరు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి దీనికి? 2 లక్షల రుణమాఫీ సార్, రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ. నేను యాక్చువల్ గా జనాల మధ్యలో ఉన్నా. ఓకే, జనాల మధ్యలో ఉన్నా. అది కూడా క్రిమేషన్ దగ్గర. ఓకే సార్, నో ప్రాబ్లం, క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ. రామరెడ్డి గారు రైట్. మీ జూపల్లి గారు బిజీగా ఉన్నారంట. ఎనివే ఒక మినిస్టర్ అయితే స్పందించారు, మిగతా మినిస్టర్లు ఎవరు ఫోన్ కూడా ఎత్తలేరు ఒక్కరు కూడా. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. ఎనివే ఈటెల రాజేందర్ సవాల్ మీద మీరు స్పందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. కాంగ్రెస్లో దీని మీద స్పందించేందుకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే
ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ అనేది ఒక పెద్ద బర్డెన్ ప్రభుత్వానికి. దాదాపు 30 నుంచి 35 వేల కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీ ఒక్కసారి కావాలంటే. అంత డబ్బులు ప్రభుత్వంలో లేవు, బ్యాంకులు ఒప్పుకోవు. ఈ పరిష్కారం ఎప్పుడైతుందో తెలియదు. బట్ ఈటల సవాల్ మాత్రం కరెక్ట్ అక్యురేట్ సవాల్. ఆ, రుణమాఫీ చేస్తే పొడికలు తప్పుకుంటానని. ఇంకా చూద్దాం ఇంకెవరన్నా దీని మీద స్పందిస్తారేమో. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.